నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పన్నీర్తో ఫ్రై పీస్ బిర్యానీ. దీని రుచి చాలా ప్రత్యేకం. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఈ టేస్ట్ ని భలే ఇష్టపడతారు. చికెన్ బిర్యానీ రుచితో పోటీ పడుతూ మంచి రుచిని, ప్రోటీన్ ని అందించి ఈ పన్నీర్ బిర్యానీని మీరు కూడా ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు చాలా తృప్తిగా తినేస్తారు. మరి గుమగుమలాడే రుచితో నోరూరించి ఈ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రైస్ ని నానబెట్టడానికి ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ రైస్ ని తీసుకుంటున్నాను. వెయిట్ వైజ్ 300 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ ని వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు. ఒక 2-3 సార్లు కడిగి నీళ్లను వేసి 20-30 నిమిషాలు నానబెట్టండి. మన సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ బిర్యానీలోకి ఈ గుమగుమలాడే ఈ మసాలా పొడి. ఈ మసాలా పొడి కీ ఇంగ్రీడియంట్ అండి. ఈ మసాలా పొడి వేయడం వలన బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో ముందుగా ఈ మసాలా పొడిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, మరో 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 స్టార్ అనేస, 8-9 లవంగాలను, దాల్చిన చెక్క, అలాగే 4-5 యాలక్కులు, 1 బడే ఇలాచీని తీసుకుని దోరగా వేపండి. ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఇలా వేపి ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచేయండి. ఇప్పుడు బిర్యానీ రైస్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, మరొక టేబుల్ స్పూన్ నూనెని తీసుకుని ఇందులోకి ఒక 2-3 బిర్యానీ ఆకుల్ని, లైట్ గా స్పైసెస్ ని తీసుకోండి. కొద్దిగా స్టోన్ ఫ్లవర్ ని, అలాగే 1 టీ స్పూన్ సాజీరం తీసుకొని వీటిని లైట్ గా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి పొడుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయల్ని, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కని, కొంచెం కరివేపాకుని తీసుకుని ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇవన్నీ ఇలా చక్కగా వేగి కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకుని మరో 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పొడిని 1.5 టీ స్పూన్ వరకు తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపి సరిపడా నీళ్ళను తీసుకుందాం. మనం తీసుకున్న 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకోండి. ఈ క్వాంటిటీ వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును తీసుకొని ఈ నీళ్లు మరిగేంత వరకు బాయిల్ చేయండి. ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి నానబెట్టిన బియ్యం తీసుకుని ఉడికించుకుందాం. ఇలా మనం బియ్యం తీసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టామంటే అన్నం చక్కగా ఉడికి నీళ్ళు అనేవి ఇలా దగ్గర పడతాయి. ఇలా దగ్గర పడగానే పైన కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేసామంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. మళ్ళీ 6-7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం ముందుగా గుచ్చి చూసామంటే గరిటెకు తడి అనేది తగలకూడదు. ఇలా వచ్చిందంటే అన్నం చక్కగా రెడీ అయినట్లు. పొడి పొడిగా మంచి గుమగుమలాడుతూ బిర్యానీ రైస్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టి ఇప్పుడు పన్నీర్ ఫ్రైని చూద్దాం రండి. పన్నీర్ ఫ్రై కోసం ఇక్కడ నేను 200 గ్రాముల వరకు పన్నీర్ ని తీసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను. సో వీటిని రెడీగా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని, నెయ్యి చక్కగా వేడయ్యాక కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని మీడియం మంట పైన కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి పన్నీర్ చక్కగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం కలర్ అనేది మారుతుంది. ఈ టైంలోనే పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇదే పాన్ లోకి మరి కాస్త నూనెను తీసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉల్లిపాయలు అనేవి ఇలా 50% ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయల్ని, అలాగే 1-2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, కొంచెం కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. వీటన్నిటిని మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయిపోయి ఇలా కొంచెం కలర్ అనేది మారుతుంది. ఇదే టైంలో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1.5 టీ స్పూన్ కారాన్ని, అలాగే మనం తయారు చేసి పెట్టిన మ్యాజిక్ మసాలా పొడిని తీసుకొని కలపండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇదే టైంలో ఒక 1/4 కప్పు నుండి 1/2 కప్పు వరకు నీళ్లను తీసుకొని ఈ మసాలాలన్నిటిని ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. దీంతో మసాలాలు మాడిపోకుండా ఉంటాయి, అలాగే రుచి కూడా బాగా కుదురుతుంది. 2-3 నిమిషాలు ఇలా ఉడికించాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని కలుపుతూ మరొక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. పన్నీర్ పీసెస్ తీసుకున్నాక కూడా మీకు ఏమైనా గట్టిగా అనిపించినా, స్పైసెస్ మాడిపోతున్నట్టుగా అనిపించినా
లైట్‌గా నీళ్ళను తీసుకొని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేశారంటే మనకు పన్నీర్ ఫ్రై అనేది తయారైపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మరొకసారి కలిపామంటే టేస్టీగా పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. సో, ఇలా పన్నీర్ ఫ్రై కూడా రెడీ అయిపోయాక సర్వ్ చేసుకుందాం రండి. నేను డైరెక్ట్‌గా ప్లేట్‌లో అన్నం వేసి కర్రీ వేయకుండా ఇలా బౌల్‌లో వేసి చేస్తున్నాను. అచ్చం మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసినప్పుడు ఎలా అయితే చేసుకుంటామో అలా చేస్తున్నాను. దీంతో ఫ్లేవర్స్ అనేవి బాగా కలిసి ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఇంకా టేస్ట్ వస్తుంది. ఇందులోకి మంచి కాంబినేషన్‌గా తరిగిన ఉల్లిపాయ, నిమ్మరసంతో సర్వ్ చేసుకోవచ్చు. పక్కన కొంచెం ఇంకా పెరుగు రైతాను పెట్టుకొని తిన్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో, ఇలా మనం సింపుల్ వేలో స్పెషల్ టేస్ట్‌తో వెజ్ స్టైల్‌లో పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని అదిరిపోయేలా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తిన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.